అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈ వీడియోలో కేంద్రం నుంచి ఇప్పుడిప్పుడే రేషన్ కార్డు కలిగినటువంటి వారందరికీ అదిరిపోయే శుభవార్త వచ్చిందండి. సో వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మీకు కనుక రేషన్ కార్డు ఉంటే ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో రేషన్ కార్డు ఎంతమందికి అయితే ఉంటుందో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. ఫ్రెండ్స్, ప్రతి చిన్న అప్డేట్ కూడా కేంద్రం నుంచి వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డు కలిగినటువంటి వారందరికీ కూడా ఊహించని శుభవార్త అయితే చెప్పిందండి. సో ఈ యొక్క శుభవార్తకు సంబంధించి మనకు క్లారిటీగా మీరు ఇక్కడ నోటిఫికేషన్ కూడా వచ్చింది. ఇక్కడ మీరు చూడొచ్చండి స్క్రీన్ పైన కూడా. సో మనం ఆ యొక్క నోటిఫికేషన్ చూసుకుంటే అంత్యోదయ అన్న యోజన కింద రేషన్ షాపుల ద్వారా అందిస్తున్న సబ్సిడీ పథకాన్ని మరో 2 ఏళ్ల పాటు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2026 మార్చి 31 వరకు ఈ యొక్క ప్రక్రియ కొనసాగుతుందని తెలిపింది. అలాగే ఈ పథకం కింద రేషన్ లబ్ధిదారులకు ప్రతి నెల కేజీ చక్కెరను సబ్సిడీ కింద అయితే అందిస్తూ ఉన్నారు. అయితే ఈ చక్కెర సేకరణ, పంపిణీ బాధ్యతలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అయితే తీసుకుంటూ ఉన్నాయి. సో ఈ విధంగా మనకు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. ఈ యొక్క నోటిఫికేషన్ బట్టి మనకు మరో 2 ఏళ్ల పాటు ఈ యొక్క సబ్సిడీ రేట్లకే చక్కెర అయితే మనకు అందిస్తూ ఉన్నారండి. సో మనకు ఆంధ్రాలో చూసుకుంటే ఒక 16-17 రూపాయల లోపల ఉంటుంది. తెలంగాణలో కూడా సేమ్ అదే విధంగా మనకు 16-17 రూపాయలు అయితే ఉంటుందన్నమాట చక్కెర మనకు రేషన్ షాపుల ద్వారా ఇచ్చేటువంటిది. సో మనకు అదే విధంగా అయితే మనకు 2 ఏళ్ల పాటు అయితే అంటే 2026 మార్చి 31 వరకు అయితే ఈ యొక్క పథకాన్ని ఇదే సబ్సిడీకి అయితే అందించేలాగున కేంద్ర ప్రభుత్వం, అంటే మనకు ధరలు పెరిగినా సరే ఇంకా పెంచాలంటే మనకు అదే కాస్ట్కి అయితే షుగర్ అయితే మనకు వస్తుందన్నమాట. సో ఈ విధంగా మనకు ఒక అప్డేట్ కూడా వచ్చింది. అలాగే దీనితో పాటుగా మరొక అప్డేట్ ఏంటంటే రేషన్ కార్డు కలిగిన వారందరికీ మనకు ఈ యొక్క ఫ్రీ రేషన్ అయితే ఇస్తున్నారన్నమాట. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద మనకు ఈ యొక్క కరోనాలో అయితే ఈ యొక్క ఫ్రీ రేషన్ స్టార్ట్ చేశారండి. దీనిని ఇప్పటి వరకు చూసుకుంటే 2-3 సార్లు అయితే పొడిగించారు. సో మనకు తాజాగా చూసుకుంటే 2024 సెప్టెంబర్ వరకు అయితే ఈ యొక్క ఫ్రీ రేషన్ పొడిగించారండి. దీన్ని మరోసారి కూడా పొడిగించే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఈ పథకం కింద తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి కూడా మనకు కార్డులో ప్రతి వ్యక్తికి 5 కిలోల చొప్పున ఫ్రీ రేషన్ అయితే ఇస్తుందండి. సో ఈ విధంగా మనకు మరోసారి పొడిగించడంతో రేషన్ కార్డు కలిగిన వారందరూ కూడా చాలా ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇదండి ఇప్పుడిప్పుడే మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ, రేషన్ కార్డు ఉన్నటువంటి వారందరికీ వచ్చినటువంటి శుభవార్తలు. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.